ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ 2025 అవార్డ్స్ ని మనందరికీ అందిస్తున్నారు. సో విజన్ స్టూడియోస్ వారు 11 సంవత్సరాల్ని పూర్తి చేసుకున్నారన్నమాట. పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంటూ చిత్రాన్ని చక్కగా తీర్చిదిద్ది మనకి ఇవ్వడమే కాకుండా చిత్రాన్ని థియేటర్ వరకు తీసుకెళ్లి మనకి ఇచ్చేలా చేశారనమాట. సో ఎన్నో సినిమాల సక్సెస్ లో పార్ట్ అయ్యారు వాళ్ళు. ఎన్నో చిత్రాన్ని థియేటర్ వరకు, థియేటర్ నుంచి ప్రేక్షకుల వరకు తీసుకెళ్లడానికి వాళ్ళు ఒక వారధిగా నిలిచారనమాట. సో విజన్ స్టూడియోస్ 11 సంవత్సరాలని సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ సందర్భంలో సో ఇవాళ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ని మనం ఇవ్వబోతున్నాం. ఎంతో మందికి ఇవ్వబోతున్నాం. అందులో హీరోలు ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు. సో ఎస్, అవార్డ్స్ అందుకోబోతున్న వాళ్ళందరికీ కంగ్రాచులేట్ ముందుగానే చేసేస్తూ ఆల్మోస్ట్ ముందు వరుసలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి చివరి వరుసలో ఉన్న వాళ్ళ వరకు సినిమా 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 అదే ఉంటుందన్నమాట. ఏదో ఒక రంగంలో మనం ఉంటూనే ఉంటాం, ఏదో ఒక చిత్రానికి మనం పనిచేస్తున్నాం. ఇవాళ చిత్రాలకు సంబంధించిన, సినిమాలకు సంబంధించిన వాళ్ళందరూ ఒక చోటుకి చేరి ఈ అవార్డ్స్ వేడుకని జరుపుకోవడం జరుగుతుంది. ఎన్నో అవార్డ్స్ మనం చూస్తూ ఉంటాము. సో రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ కూడా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇలా ఎన్నో అవార్డ్స్ జరుగుతూ ఉంటాయి. కానీ అవార్డు అందుకున్నప్పుడల్లా ఒక కొత్త ఉత్సాహం అనేది వస్తుంది, ఒక ప్రోత్సాహం అనేది లభిస్తూ ఉంటుంది. అలాంటి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని మీ అందరికీ ఇవ్వడానికే విజన్ స్టూడియోస్ మనందరి ముందుకి తీసుకొస్తుంది అనమాట. సో ఎస్, ఈ కార్యక్రమం గురించి మాట్లాడుకుందాం, ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. దానికంటే ముందు ఎలాంటి విఘ్నాలు లేకుండా ఏ కార్యక్రమం జరగాలన్నా విఘ్నేశ్వరుని తలుచుకోవాలి. కాబట్టి అలా తలుచుకుంటూ ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో మన ముందుకి బ్యూటిఫుల్ అమ్మాయిలు వస్తున్నారు. ఆలస్యం చేయకుండా వాళ్ళకి వెల్కమ్ చెప్పేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. ఇంకా మనం ఇప్పుడు జ్యోతి ప్రజ్వలలోకి అడుగు పెట్టేద్దాం. దానికి ఐ రిక్వెస్ట్ విజన్ స్టూడియోస్ నుంచి రమేష్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. స్పెషల్ థ్యాంక్స్ టు ప్రభాకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. యోగా అనేది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అట్ ద సేమ్ టైం యోగా అనేది మన భారతదేశంలో పుట్టింది, అది మనది. సో మరి ఇప్పుడు యోగా డే కాబట్టి ఇక్కడ యోగా చెయ్యడానికి వస్తున్నారు లైవ్ లో. గౌతమి రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సుహాసిని రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. రమేష్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. విజన్ స్టూడియోస్ ఇందాకే చెప్పినట్టు విజన్, ఆయనకు ఒక మంచి విజన్ ఉంది. అట్ ద సేమ్ టైం ఆయనకు ఒక మంచి హార్ట్ ఉంది. దానిలోనే 11 సంవత్సరాల్లో 100కి పైగా చిత్రాలకి వారు పోస్ట్ ప్రొడక్షన్ సూపర్ సక్సెస్ఫుల్ గా అందించడమే కాకుండా సో దాన్ని అక్కడితో వదిలేయకుండా ఆ సినిమాని ఒక బాధ్యతగా తీసుకొని ఆ సినిమాని థియేటర్ వరకు తీసుకెళ్లి ఎంతో మందికి, అంటే ఎంతో మంది ప్రొడ్యూసర్స్ కి, ఎంతో మంది టీమ్ కి ఒక ఆనందాన్ని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మంచి సినిమాని ప్రేక్షకులకి అందించడం జరిగింది అనమాట. సో వారు ఇలా ప్రతిభని ప్రోత్సహిస్తూ ఒక అవార్డ్ ఫంక్షన్ ని, ఒక అవార్డ్ వేడుకని ఇవాళ జరుపుకోవడం అనేది చాలా చాలా ఆనందదాయకం అని చెప్పాలి. సో ఎస్, ఈ కార్యక్రమం ఇంకా ఇలా కొనసాగుతూ ఉంటుంది. దానికంటే ముందు ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కూడా మరొకసారి ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. సో ఇవాళ ఎంతో మంది అంటే సెలబ్రిటీస్ ని చేసిన వాళ్ళని, సినిమాని అందించిన వాళ్ళని, సినిమాని కెమెరాల ద్వారా క్యాప్చర్ చేసిన వాళ్ళని అండ్ డిజిటల్లీ ప్రమోట్ చేసిన వాళ్ళని, ఇలా సినిమాకి సంబంధించిన ఎంతో మందిని సత్కరించుకుంటున్నాము, అవార్డుతో సత్కరించుకుంటున్నాము. ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ 2025 అన్న ఈ అద్భుతమైన అవార్డ్ ఫంక్షన్ లో వారందరూ ప్రతిభకి గుర్తించి వారందరికీ అవార్డుని అందించి సో దాన్ని ప్రోత్సహిస్తూ మరిన్ని సక్సెస్ ఉన్న వాళ్ళ జీవితంలో చూడాలంటూ కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్తాము. Title sponsored by Vision Studios, powered by Vision Cinematic Academy. Co-sponsored by Sukhi Baba Properties, Vikramaditya, Visista Gold and Jewelers and Indo Nepal Rudraksha.
Associate sponsored by Agastya Educational Academy, Shatabdi Township Private Limited, Zwit Elevate, Sai Harini Beauty Clinic and Institute and Eagle Speed Overseas Logistics. Entertainment partner Studio One, Studio Yuva. Satellite partner BRK News. Digital media partner iDream Media. Photography partner J Photography. Web media partner Telugu Media, VK, Film Focus, Vijay Chitra and CSM 9. Icon of Excellence Awards 2025. Welcome back. రమేష్ గారిని నేను ఒకసారి వేదిక మీదకి పిలుద్దాం అనుకుంటున్నాను. ఐ రిక్వెస్ట్ రమేష్ గారు ప్లీజ్ ఒక్కసారి మీ స్పీచ్ ఎనీ దేర్ మధ్యలో. బట్ సో పోస్ట్ ప్రొడక్షన్ లో ఉండి జనరల్లీ పోస్ట్ ప్రొడక్షన్ చేసేసామా అయిపోయిందా సినిమా ఇచ్చేసామా అనుకోకుండా సో దాని సినిమాని థియేటర్ వరకు తీసుకెళ్లాలని బాధ్యతగా చేసుకోవడమే కాకుండా ఇప్పుడు సినిమాకి సంబంధించిన వాళ్ళందరినీ ప్రతిభను ప్రోత్సహిస్తూ అవార్డ్స్ అందించాలని ఎందుకు అనుకున్నారు? అంటే నేను ముందు టెక్నీషియన్, చిన్న టెక్నీషియన్ నుంచి పడే కష్టం అంతా నాకు తెలుసు. నేను ఆ చిన్న ఫోటోగ్రాఫర్గా స్టార్ట్ అయ్యాను. ఒక చిన్న స్టిల్ ఫోటోగ్రాఫర్ ఇండస్ట్రీలో స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి పడుతూ మెల్లుకు లేస్తూ మీడియాలో, టీవీ మీడియాలో, జెన్నీ టీవీ, టీవీ 9 కూడా నేను పనిచేస్తాను ఒక జర్నలిస్ట్గా. అంటే ఒక టెక్నీషియన్గా ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్గా స్టార్ట్ అవుతూ అటు డైరెక్షన్లో వెళ్తూ మెల్లిగా బయట సీరియల్లోకి ఒక డైరెక్షన్ చేసుకుంటూ మళ్ళీ దాని తర్వాత మనం 10 మందిలో పనిచేయడం కాదు, 10 మందికి మన జీతం ఇచ్చేలా కావాలనే ఉద్దేశంతో ఒక స్టూడియో, ఒక సంస్థ స్థాపించి ఈ రోజు దరిదాపులో మన ఆఫీస్ నుంచి కొన్ని పదుల మంది బయట ఎడిటర్స్ గా, సౌండ్ ఇంజనీర్ గా, టెక్నీషియన్ గా సెటిల్ అయ్యారు. నేను ఒక టెక్నీషియన్ ఉండి టెక్నీషియన్లకు నేను సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళకి ఒక ఫ్యామిలీ, ఒక బర్డెన్ గా నేను ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నాను. అదే రిలేటెడ్ గా ఇంకోటి ఈ మధ్యకాలంలో విజన్ సినిమాటిక్ అకాడమీ అని చెప్పి నేను స్టార్ట్ చేసి, అంటే మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక పని చేయడమే కాదు, ఆటోమేటిక్ గా ఆ పని నేర్పించి వాళ్ళకు ఒక ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో విజన్ సినిమాటిక్ అకాడమీ అని చెప్పి క్రియేట్ చేసి ఒక సంస్థను నెలకొల్పి ఆ సంస్థ ద్వారా దాదాపుగా ఈ రోజుకి కొన్ని వందల మంది మా దగ్గర నుంచి జాబ్స్ పెట్టించాం మనం. నేను జాబు అనే ఒక కేటగిరీలో వచ్చి ఈ రోజు నా వల్ల కొన్ని వందల మందికి నేను ఉపాధికి ఇచ్చింది. నేను ఆ విషయంలో నేను చాలా సంతోషపడతా. ఇలాంటి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంత విషయం, ఇదంతా కష్టం తెలుసు. ముందు నుంచి పడి ఓ రోజు అన్నం లేకుండా ఫోటోగ్రఫీ, ఎవరో ఉండి ఎవరో లేకుండా పడి డైరెక్షన్ డబ్బులు లేకుండా అన్ని పడొచ్చున్నాను. నేను సినిమా రిలీజ్ వరకు ఎన్ని కష్టాలు ఉంటాయో నాకు తెలుసు. అలాంటి కష్టాలు చూసే ప్రతి డైరెక్టర్ కష్టం నాకు తెలుసు కాబట్టి నేను పోస్ట్ ప్రొడక్షన్ నా దగ్గరకు వచ్చిన ప్రతి సినిమాను రిలీజ్ వరకు నేను తీసుకెళ్తున్నాను. రిలీజ్ వరకు 100% తీసుకెళ్తున్నాను. చాలా సినిమాలు ఈ రోజు నేను చాలా గర్వంగా చెప్పుకోదలిచింది ఏంటంటే ఈ రోజు 100 సినిమాలు నా కంపెనీ నుంచి, నా స్టూడియో నుంచి థియేటర్ రిలీజ్ చేస్తాను. నేను థియేటర్ రిలీజ్ ఒక 100 సినిమాలు థియేటర్ రిలీజ్ చేశాను. అంటే నేను గొప్ప ఆడలేదు, అంటే నేను చిన్న సినిమాలలో వాళ్ళ బట్టి నేను వెళ్తుంటాను. నేను ఇప్పుడు కొంతమంది చిన్న ఏం లేదన్నా నాకు ఈ అవకాశం బయటకు వచ్చి సినిమా రిలీజ్ అయితే నాకు ఇంకొక అవకాశం వస్తే అంటే నేను అవకాశం ఇస్తాను. ఎందుకంటే అవకాశం ఇవ్వాలి. మార్కెట్లో అవకాశం లేకపోతే కొత్త వాళ్ళు రారు కదా. ఆ అవకాశాన్ని క్రియేట్ చేసి ఈరోజు 100 సినిమాలు కాదు, దాదాపులో కొన్ని 100 సినిమాలు చేశాను. కానీ 100 పైన సినిమాలు థియేటర్ రిలీజ్ చేశాను మన వాళ్ళు. చాలా అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక సినిమా అనేది మొదలైతే ఏమవుతుందంటే అది ఆటోమేటిక్గా దానివల్ల ఒక 50 నుంచి 100 కుటుంబాలు బాగుంటాయి. ఇప్పుడు నా లెవెల్ ఇది కాదు, నా లెవెల్ ఇది కాదు. నేను ముందు చెప్పాలంటే ప్రసల్లాగా అంటున్నా. నేను అందరికీ చాలా హార్డెస్ట్ చెప్తున్నా. కానీ ఇంత డేరెంట్ చేశా అంటే చిన్న స్థాయి సినిమా, చిన్న సినిమాలు కూడా పెద్ద స్థాయిలోనే గౌరవించాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద వేదిక పెంచుకున్నాను నేను. అంటే నేను ఇక్కడ నేను ఏం చేస్తానే కాదు, ఇప్పుడు నా వల్ల కనీసం ఒక మార్కెట్లోకి పెద్ద సినిమాతో ఈక్వల్గా ఒక చిన్న సినిమా వ్యక్తులు తీసుకొని ఆటోమేటిక్గా ఈ రోజు చిన్న స్థాయి కావచ్చు, కానీ వాళ్ళు ఒకరోజు పెద్ద స్థాయికి వెళ్తారు. ఈ రోజు పెద్ద స్థాయి తీసుకునే వాళ్ళు అందరూ పెద్ద స్థాయి కాదు కదా, చిన్న స్థాయి నుండి వచ్చిన వాళ్ళు కదా. ఈ చిన్న స్థాయి సినిమాల వాళ్ళు పెద్ద స్థాయికి వస్తారు. రావాలి, మళ్ళీ కొత్త ఇండస్ట్రీకి వెలుగుదల రావాలి, కొత్త మీరు రావాలి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క సంకల్పం తీసుకున్నాను. అందుకే మన రంగాన్ని తీసుకొచ్చి మన రంగంలో ఉన్న చిన్న సినిమాలందరికీ మనం గౌరవించి మార్కెట్కి తెలియజేస్తున్నాం. మనం ఒక బెస్ట్ డైరెక్టర్, సినిమా అటర్ ఫ్లాప్ అయినా అందులో ఒక మంచి హీరో ఉంటాడు, ఆయన కనిపెడదాం మనం, ఆయన కనిపెట్టి బయటకు చూపిద్దాం మనం. అప్పుడు ఆటోమేటిక్ ఒక డైరెక్టర్ చూస్తాడు, ప్రొడ్యూసర్ చూస్తాడు, ఒక డిస్ట్రిబ్యూటర్ వస్తాడు, ఎంతో సినిమా వేస్తే బాగుంటుంది, అద్భుతంగా వేసాడే అంటాడు, అంటే అద్భుతం వేసినా అంటాడు. అలాంటి వాళ్ళని గుర్తించి మనం మార్కెట్కి తెలియజేస్తే ఏమవుతుందంటే ఇంకొక అవకాశాన్ని క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు. ఇంకొక సినిమా క్రియేట్ అవ్వడం వల్ల ఇంకొక 50 మంది 100 మంది కుటుంబాలు బాగుంటాయి. ఒక సినిమా మొదలు వాళ్ళంటే మినిమం 100 చిలుకు మంది పనిచేయాలి. అలాంటప్పుడు 100 మంది కుటుంబాలు బాగున్నట్టే కదా.
అలాంటి సినిమాలు మనం మొదలు పెడితే ఒక 100 మంది కుటుంబాల కడుపు నింపినట్టే కదా. ఆ ఉద్దేశంతోనే మనం ఈ యొక్క ఆలోచన మనం తీసుకొచ్చి మనం చేసాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రంగంతో పాటు మన సినీ రంగంతో పాటు అనేక రంగాల్లో కలుపుకున్నాం. ఎందుకు విద్య, వైద్య, కళ, సామాజిక సేవ, రియల్ ఎస్టేట్ ఇలా అన్ని రకాలు కలుపుకొని అవార్డ్స్ ఇస్తున్నాం. ఈ సంవత్సరం నుంచి అన్ని రంగాల వాళ్ళకు అవార్డ్స్ ఇస్తున్నాం. ఎందుకు మరి సినీ రంగానికి ఇస్తే సరిపోతుంది కదా, మీరు చిన్న స్థాయి సినిమాలని గౌరవించాలని అనుకుని చాలా మంది అనుకోని ఉంటారు. అంటే ఒక ప్రొడ్యూసర్ అనే వ్యక్తి ఎక్కడి నుంచి వస్తున్నారు, ఒక రియల్ ఎస్టేట్ నుండి వస్తారు, ఒక ఎడ్యుకేషన్ నుంచి వస్తున్నారు, ఒక బిజినెస్ నుండి వస్తున్నారు. మరి ఒక ప్రొడ్యూసర్ మనం గుర్తించాలి, ఆ ప్రొడ్యూసర్ అనే వ్యక్తి మాతో కొలాబరేట్ కావాలంటే ఒక వేదిక కావాలి కదా. ఆ వేదిక కోసమే అన్ని రంగాల వాళ్ళని కలుపుకొని మన రంగానికి ఎక్కువ పెద్ద పీఠం వేసుకొని ఆ రంగాల్లో కూడా కలుపుకొని మన పెద్ద ఎత్తున మనం ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అని మనం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఉంటుంది. మన సినిమాలను మనం గౌరవించుకుందాం, మనలో ఉన్న టాలెంట్ని గుర్తించాలా చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఎందుకంటే పెద్ద పెద్ద వేదికల్లో మీరు ఇలాంటి మంచి మంచి వేడుకలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇందాక రమేష్ గారు చెప్పినట్టు సినిమాకి అండ్ అలాగే విద్యా వైద్య రంగంలోకి సంబంధించి, వ్యాపార రంగానికి సంబంధించిన వారందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ సో ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ 2025 అవార్డ్స్ని మనందరం ఇవాళ ఈ వేడుకను జరుపుకోవడం జరుగుతుంది. అండ్ అలాగే లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఇప్పుడు ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ కోసం నేను ఐ రిక్వెస్ట్ చార్లీ టీమ్ని వేదిక రాసిందిగా కోరుకుంటున్నాము. సినిమాలకి బలంగా ఉండి ముందుకు నడిపించిన విజన్ స్టూడియోస్ కి సంబంధించిన ఏవి ఉంది అది చూసేద్దాము. ప్లే ద ఏవి ఆన్ స్క్రీన్. అతని ఆశయం ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది. అతని ప్రేరణ ప్రతిభకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. అతని నిబద్ధత అవిశ్రాంత శ్రమకి ఫలితాన్నిస్తూ అంకిత భావంతో సాగిన 11 ఏళ్ల విజయ ప్రస్థానం అతనిది. అతను మరెవ్వరూ కాదు, కార్యదక్షుడు, కళల యోధుడు, కృషీవరుడు, విజన్ స్టూడియోస్ అధినేత అన్నవేన రమేష్ గారు. జీవితం సాగించాలంటే ఎలాగైనా బ్రతికేయవచ్చు, కానీ 10 మందిలో కాకుండా 10 మందిలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నవాడే ఘనుడు. అలాంటి ఓ ఘనుడి పేరే అన్నవేన రమేష్. తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాలో ఓ మారుమూల గ్రామం నుంచి హైదరాబాద్ మహానగరానికి వచ్చి నాకో జీతం కావాలి అనే ఆలోచనతో కాదు, 10 మందికి జీతం ఇచ్చే స్థాయికి ఎదగాలి అన్న సంకల్పంతో జీవన యాత్ర మొదలెట్టిన వ్యక్తి. టెలివిజన్ సీరియల్స్ లో ఫోటోగ్రఫీ, దర్శకత్వ విభాగాలలో పనిచేస్తూ టెలివిజన్ ఛానల్స్ లో ప్రోగ్రామ్ డైరెక్టర్ గా మీడియా రంగంలో అడుగులేసి చిన్న అవకాశాలని చీల్చుకుంటూ ఎడతెగని శ్రమతో ప్రమాణాలకి నిదర్శనంగా ఎదిగిన కళల యోధుడు. ఈ రోజు ఆయన స్థాపించిన విజన్ స్టూడియోస్ కేవలం ఓ స్టూడియో కాదు, ఎందరో కళల వేదిక, ఒక జీవన మార్గదర్శి. 11 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో 100కు పైగా చిన్న చిత్రాలకు పోస్ట్ ప్రొడక్షన్ సేవలు అందిస్తూ చిన్న సినిమాల కళలకు రూపం ఇచ్చింది విజన్ స్టూడియోస్. విజన్ స్టూడియోస్ సినిమా పట్ల ప్రేమ, టెక్నిక్స్ పట్ల నిబద్ధత, కళను ప్రేమించాం, టెక్నాలజీని గౌరవించాం. అందుకే ఈ 11 ఏళ్ల ప్రయాణం విజయవంతంగా మారింది. కళకు అర్థం తెలిసిన వాడు ప్రతిభకు అవకాశాలు కల్పించే బాధ్యతను తన భుజాల మీద వేసుకున్నాడు. అదే విజన్ సినిమాటిక్ అకాడమీ. హైదరాబాద్ తో పాటు నల్గొండ, వరంగల్, కర్నూలు వంటి ప్రాంతాల్లో
అతి తక్కువ ఫీజుతో యువతకు శిక్షణ ఇచ్చే ఉపాధి కల్పించే కార్యక్రమం. వేల మందికి జీవనాధారం ఇచ్చిన సంస్థ ఇప్పుడు ఒక కొత్త దిశగా అడుగులు వేస్తోంది. చిన్న చిత్రాలను, వారి వెనుక ఉన్న దర్శకులను, సాంకేతిక నిపుణులను గుర్తించి వారికి మనుగడతో పాటు గౌరవాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అందించేందుకు ముందుకు వస్తోంది విజన్ స్టూడియోస్. కేవలం సినిమా రంగానికే కాదు, వివిధ రంగాల్లో అత్యద్భుత ప్రతిభను చూపిస్తున్న వారిని గుర్తించి సినిమా అవార్డుల స్థాయిలో గుర్తించాలన్నదే మా లక్ష్యం. ప్రతిభ దాగి ఉంటుంది, దాన్ని కనిపెట్టి ప్రపంచానికి పరిచయం చేయాలన్నదే రమేష్ గారి ఆలోచన. చిన్న స్థాయి సినిమాలను బ్రతికిద్దాం. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను గౌరవించడానికి వేదికలు కరువవుతున్న ఈ తరుణంలో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్న ప్రతిభావంతులను గుర్తించి అతి తక్కువ అమౌంట్ తో పోస్ట్ ప్రొడక్షన్ సేవలు అందించడమే కాకుండా ఆయా సినిమాలను థియేటర్స్ లో రిలీజ్ అయ్యే వరకు వెన్నుదన్నుగా నిలుస్తుంది విజన్ స్టూడియోస్. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం సరికొత్త ప్రతిభలు వెలుగులోకి రానున్నాయి. వారికి గౌరవం దక్కనుంది, వారిలో ఆశ పెరగనుంది. ఈ సంకల్పాన్ని మీరు కూడా నిలవాలని ఆశిస్తున్నాం. విజన్ స్టూడియోస్, ప్రతిభకు ఆశ్రయం, కలలకు ఆరంభం. రమేష్ అన్నవేనగా జీవితం మార్చే దారి చూపిన మార్గదర్శి. ఈ ఆశయం గొప్పది, అందుకనే ఇంతమంది సహకారం లభిస్తుంది. ఇవాళ వ్యాపార రంగం నుంచి, సినిమా రంగం నుంచి, రాజకీయ రంగం నుంచి ఎంతో మంది వచ్చి ప్రతిభని ప్రోత్సహించడానికి వారి సమయాన్ని ఇచ్చినందుకు మరొకసారి వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. స్పెషల్ థ్యాంక్స్ టు ప్రభాకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. సో ఇంత మీ టైం డెఫినెట్గా చాలా విలువైనది. ఆ విలువైన సమయాన్ని కేటాయించి వచ్చినందుకు మరొకసారి మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం విజన్ స్టూడియోస్ వైపు నుంచి. రామకృష్ణ గౌడ్ గారిని వేదికలో స్వాగతం పలుకుతున్నాము. ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు రిక్వెస్ట్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. రమేష్ ఇంతకుముందే వారి ఉపన్యాసంలో చెప్పినారు, ఆయన ఎంత బాగా చేశారు, చిన్న సినిమాల కోసం ఎంత సపోర్ట్ చేశారు అనేది బాగా చెప్పారు. నాకు కూడా తెలుసు, ఎన్నో సినిమాలు వారు ప్రొడ్యూసర్ చాలా ఇబ్బందులలో ఉన్న పరిస్థితులలో కూడా డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎలాంటి కార్యక్రమాలను చేసి సినిమాను రిలీజ్ చేయడానికి ముందుకొచ్చిన రమేష్ గారిని నిజంగా అభినందించాలి. ఎందుకంటే చాలా తక్కువ మంది ఉంటారు ఈ రోజుల్లో డబ్బులు ఇస్తే కానీ పని చేయని పరిస్థితిలో ఉన్న చాలా స్టూడియోస్. దానికి ఈ రమేష్ స్టూడియోను చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. అందులో ఎన్నో సినిమాలు, ఆగిపోయే సినిమాల్ని రిలీజ్ చేయించడం, మాలాంటి వాళ్ళ సహకారాన్ని కూడా చాలా తీసుకొని తప్పకుండా ఈ సినిమా రిలీజ్ చేయాలి. సినిమా చేసిన తర్వాత కొత్త నిర్మాతలు వాళ్ళ ప్లానింగ్ సరిగా లేక, పబ్లిసిటీ సరిగా చేయక సినిమాలు రిలీజ్ చేయలేకపోవడం పరిస్థితులలో రమేష్ గారు కానీ మేము కానీ ఎంతో సపోర్ట్ చేసి సినిమా ఇండస్ట్రీలో ఈ చిన్న సినిమాని బతికించాలని ఒక మంచి ఉద్దేశంతో నడిపిస్తున్న విజన్ స్టూడియో ఇంకా 10 కాలాల పాటు డెఫినెట్గా బాగా ఉండాలి. దీనికి ప్రభుత్వం కూడా సపోర్ట్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా మంది సినిమాలు కంప్లీట్ చేస్తారు, సినిమాలు తీస్తారు, కానీ రిలీజ్కి వచ్చే వరకు రిలీజ్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే అది చాలా రకాలుగా ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది. రిలీజ్కి వచ్చేసరికి అతను కరెక్ట్గా ప్లానింగ్ లేక, పబ్లిసిటీకి డబ్బులు సరిపోక చాలా రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి వాటిని అన్ని అధిగమించే దానికోసమే ఈ స్టూడియో నేను ఉన్నాను అని రమేష్ ముందుండి అందరికీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్లో కూడా ఇంకా బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా దీక్ష చీను సినిమా కూడా లాస్ట్ డబ్బింగ్ అక్కడే చేయించడం జరిగింది. త్వరలో నా సినిమా కూడా రిలీజ్ కాబోతా ఉంది. చాలా సినిమాలకు చేస్తున్నారు కాబట్టి రమేష్ గారు మీరు ఇంకా 100 సంవత్సరాలు ఇలాగే చేయాలి, సినిమా ఇండస్ట్రీని బతికించాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుతూ, అలాగే మంత్రి గారు ఇక్కడికి ఇంత మంచి టైం ఇచ్చి వచ్చినందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. ఒక అద్భుతమైన ఒక అలంకార ప్రాయంగా కావచ్చు, గౌరవపదంగా కావచ్చు, విజయవంతం చేయడానికి విజన్ స్టూడియో ఏర్పాటు చేసినటువంటి ఈ ఎక్సలెన్స్ అవార్డ్స్ కు బలపరచడానికి, సపోర్ట్లు చేయడానికి వచ్చినటువంటి పొన్నం ప్రభాకర్ అన్నకు, అలాగే వేదిక ముందున్న పెద్దలందరికీ పేరు పేరున ఆ ప్రొడ్యూసర్లు, నటులు, అవార్డు విన్నర్లందరూ కూడా నా
తరఫున నాతో పాటు అవార్డు అందుకున్న ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్, శుభ సాయంకాలం, వెల్కమ్. బుల్లితెరలో ఒక 140 సినిమాలు చేసినాక బలగం తోటి పాటుగా మీ అందరిని బలగాన్ని చేకూరుస్తూ నా సెల్ఫ్లలో బలగం అవార్డ్స్ ఎక్కువగా ఇస్తూ ఈరోజు ఎక్సలెన్స్ అవార్డ్స్ విజన్ స్టూడియో వాళ్ళ చేతుల మీదుగా ఇవ్వడానికి నన్ను పిలిచినందుకు ఆనందంగా థ్యాంక్స్. తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఫౌండర్ డాక్టర్ వెంకటాచారి గారిని రాష్ట్ర స్వాగతం పలుకుతున్నాము. వెంకటాచారి గారు రిక్వెస్ట్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే జూరీ అండ్ చీఫ్ కోఆర్డినేటర్ టీవీ అశోక్ కుమార్ గారిని రాష్ట్ర స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే రమేష్ గారిని విజన్ స్టూడియోస్ నుంచి రమేష్ గారిని రాష్ట్ర స్వాగతిస్తున్నాము. అందరికీ శుభ సాయంత్రం. నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన అన్న పొన్నం ప్రభాకర్ గారికి, నాగమల సురేష్ గారికి, ప్రధాన రామకృష్ణ గౌడ్ గారికి, తర్వాత వెంకట్ గారికి, మిగతా ఆర్టిస్ట్ అందరికీ కూడా, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా శుభ సాయంత్రం. విజన్ స్టూడియో విజన్లోనే ఉందండి విజన్. సో అలాంటి స్టూడియో ఒక 11 సంవత్సరాలుగా ఈ యొక్క ఏమంటారు ప్రయాణం సాగిస్తూ అద్భుతంగా చిన్న సినిమాలకు పెట్టింది పేరుగా విజన్ స్టూడియో ముందుకెళ్తూ ఉందండి. సో ఎన్నో అవార్డులు చూస్తూ ఉంటాం, మనం రివార్డులు చూస్తూ ఉంటాం, రికార్డులు ఎన్నో చూస్తూ ఉంటాం. అలాంటి రికార్డుల్లో తెలుగు బుక్ ఆఫ్ రికార్డు సొంతం చేసుకోబోతుంది విజన్ స్టూడియో అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే స్టూడియోలు చాలా చిన్న స్టూడియోస్ చాలా ఉన్నాయి, కానీ చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తూ ఒక 100 సినిమాలకు పైగా రిలీజ్ చేసి వాటికి సపోర్ట్ చేస్తూ టెక్నీషియన్స్ను, ప్రొడ్యూసర్స్ను, అందరినీ కూడా ఆర్టిస్టులను ఎంకరేజ్ చేస్తున్నటువంటి విజన్ స్టూడియోను ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అనేటువంటి వరల్డ్ వైడ్గా ఉంది. సినిమా విషయానికి వస్తే మన పెద్ద ఆయన గురువు గారు దాసరి నారాయణరావు గారికి కూడా ఇవ్వడం జరిగింది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్. అదేవిధంగా కోడి రామకృష్ణ గారికి ఇవ్వడం జరిగింది. మొన్న రీసెంట్గా రేలంగి నరసింహరావు కూడా ఇవ్వడం జరిగింది. ఒక స్టూడియో పరంగా చూస్తే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ విజన్ స్టూడియోకి ఇవ్వడం జరుగుతుంది. 11 వసంతాలు జరుపుకుంటున్నారు. మీకు బర్త్డే విషెస్ కూడా 11 వసంతాలు ఏ విధంగా అయితే చేసుకుంటున్నారో మిగతా 89 వసంతాలు శతమానం భవతి 100 సంవత్సరాలు కూడా మీరు ఈ విధంగా నిరాటంకంగా కళాకారులను ఎంకరేజ్ చేస్తూ, టెక్నీషియన్స్ ఎంకరేజ్ చేస్తూ, ప్రొడ్యూసర్స్ ఎంకరేజ్ చేస్తూ ముందుకెళ్లాలని చెప్పేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ఆశిస్తూ ఉంది. ఈ సందర్భంగా వారికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అనౌన్స్ చేయవలసిందిగా మా అధ్యక్షులు అండ్ ఫౌండర్ వెంకటాచారి గారిని కోరుతున్నాను. ఒక టెక్నికల్ సైడ్ సపోర్ట్ చేసినటువంటి విజన్ స్టూడియో వారికి ఇవ్వడం అనేది ఇది ప్రథమంగా మేము తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో వారి చోటును తగ్గించుకున్నాం ఈరోజు. ఇవాళ 11 సంవత్సరాలు విజన్ స్టూడియోస్ జరుపుకున్న సందర్భంగా రమేష్ గారు అందుకోవడం జరుగుతుంది. మరొకసారి కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఎస్ అశోక్ గారికి, వెంకటాచారి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. రామసత్యనారాయణ గారు మిమ్మల్ని వేదిక మీద రాస్తుందిగా కోరుకుంటున్నాం. ఒక ఫంక్షన్ ఆర్గనైజ్ చేయడం ఎంత కష్టమో నాకు ప్రాక్టికల్గా తెలుసు. ప్రతి సంవత్సరం దాసరి ఫిల్మ్ అవార్డ్స్, కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ ఇస్తున్నాం మేము. అలాగే మా విజన్ స్టూడియోస్ రమేష్ గారు చక్కటి కార్యక్రమం పెట్టి ఈ 11వ సంవత్సరం సందర్భంగా ప్రతిభ గల వాళ్ళందరూ కూడా అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా శుభసూచకం. ఇలాగే ప్రతి సంవత్సరం అందరికీ అవార్డ్స్ ఇచ్చి అందరినీ ఎంకరేజ్ చేస్తుందిగా కోరుకుంటున్నాను. ఎక్కడ ప్రతిభ ఉందో అక్కడ అవార్డు ఇస్తే వాళ్ళు మరిన్ని మంచి కార్యక్రమాలు, మంచి సినిమాలు తీయడానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఈ అవార్డ్స్ ఇస్తారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా రమేష్కి మరొకసారి అభినందన తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. రూపాయి నాణాల దండ మారైక నిండా నాతోటి సహనటి నటులు, మీడియా మిత్రులు, విచ్చేసినటువంటి అవార్డ్ విన్నర్స్
అండ్ అందరూ అభిమానులకి, ప్రేక్షకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక నటుడికి ఎప్పుడు కూడా అవార్డు అనేది చాలా ఒక ప్రోత్సాహం, ఒక ఉత్సాహం. నేను పెళ్లి పుస్తకానికి నాకు నంది అవార్డు వచ్చినప్పుడు అమ్మ జయలలిత గారి చేతి మీద తీసుకునేటువంటి సమయం లేక, అదృష్టం లేకపోయింది. మా అమ్మగారు తీసుకున్నారని. సో ఆ నంది అవార్డ్స్ని రీసెంట్గా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి వర్యులు అందరూ ఆలోచించి మన అందరి హృదయాల గుండె చప్పుడైనటువంటి గద్దర్ గారి పేరు మీద అవార్డ్స్ ఇవ్వటం చాలా సంతోషకరం అనిపించింది. అందరికీ ఆ అవార్డు దక్కకపోయినా ఈరోజు మన సహోదరుడు రమేష్ విజన్ స్టూడియోస్ ఐకాన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు తరపున మరి కళాకారులను గుర్తించి, చాలా మందికి ఉంటుంది గద్దర్ అవార్డు నేను తీసుకోవాలి అని, కానీ అందుకోలేని వాళ్ళకి మేమున్నాము అనే విధంగా ప్రోత్సహిస్తూ ఇలా అవార్డ్స్ ఇవ్వటం చాలా సంతోషకరం. సో మే గాడ్ బ్లెస్ యూ నానా. ఇంకా ఇటువంటి అవార్డ్స్ చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు వేదిక మీద ఉన్న వారి చేతుల మీదుగా, మంత్రివర్యుల చేతుల మీదుగా, వెన్నెలమ్మ చేతుల మీదుగా అవార్డ్స్ అందించడం జరుగుతుంది. అండ్ ముందుగా అవార్డుని అందుకోవడానికి ఐ రిక్వెస్ట్ కిరణ్, మాయా మూవీ నుంచి బెస్ట్ హీరో అవార్డు అనుకుంటున్నారు. కిరణ్ గారు, కంగ్రాచులేషన్. నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. మొన్న గద్దర్ అవార్డ్స్కి వెళ్ళాను, నేను ఆడియన్లో కూర్చున్నాను. నా మూవీని మీరు చూసి నామినేట్ చేసి నాకు అవార్డు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. చాలా గర్వపడుతున్నాను. జై తెలంగాణ. టాలెంట్ ఎక్కడ ఉంటే మనకు గుర్తిస్తుంది. దీక్ష మూవీలో ఒక 1 minute డైలాగ్ ఉందండి. డైలాగ్ ఏంటంటే, శివోమేశ్వర శంభు పినాకి శిశుశేఖర వామదేవ విరూపాక్ష కబడ్డీ నిలలోహిత కవచి కఠోరస్సు భ్రాంతక వృషాంకో వృషభారుడు భస్మోద్దులిత విగ్రహ సామప్రియ స్వరమే స్థై మూర్తి రీశ్వర సర్వజ్ఞ పరమాత్మ చాసో సూర్యాగ్నిలోచన విర్యజ్ఞమయ సోమ పంచభక్త సదాశివ విశ్వేశ్వర వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యేతో దుర్దుషో గిరీశో నద భుజంగ భూషణో భర్గో గిరిధన్వ గిరి ప్రియాయ్. రజాకార్ చిత్రానికి గాను బెస్ట్ డైరెక్టర్ అవార్డుని అందుకుంటున్నారు పేటా సత్యనారాయణ గారు. అందరికీ నమస్కారం. మళ్ళీ మొన్న 10 సంవత్సరాలు మనం మర్చిపోయిన సినిమా వైభవం గద్దర్ అవార్డ్స్తో మొదలైంది. దాన్ని కంటిన్యూ చేస్తూ విజన్ స్టూడియో ఈ అవార్డ్స్ కంటిన్యూ చేస్తుంది. అన్న, ఈ ప్రభుత్వం సినిమా పరిశ్రమని, కళల్ని, కళాకారుల్ని ఇలానే ప్రోత్సహిస్తూ చిన్న చిన్న నిర్మాతల్ని, చిన్న చిన్న డైరెక్టర్లని, చిన్న చిన్న కథలని, ఈ సంస్కృతిని, ఈ సాంప్రదాయాల్ని ప్రతిబింబించేలాగా సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. తర్వాత మొన్ననే గద్దరన్న పేరు మీద బెస్ట్ హిస్టారికల్ మూవీ అవార్డుని అందుకోవడం జరిగింది. అన్న, నీ ఆత్మ ఎక్కడ ఉన్నా ఈ కళాకారుల గుండెల్లో పదిలంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.
రమేష్ గారు ఒక చిన్న స్టూడియో ఏర్పాటు చేసి 11 సంవత్సరాలు 100 సినిమాల పైన డబ్బింగ్, ఎడిటింగ్, డిఫరెంట్ యాక్టివిటీస్ చేసి ఈరోజు రామానుజుడిగా, వెంకటేశ్వరుడిగా, ఆదిశేషుడిగా 11 పాత్రలు నిర్వహించి 11 భాషల్లో సినిమా తీసి రిలీజ్ ఉన్న సమయంలో రమేష్ గారు ఈ అవార్డు తీసుకోవాలని కోరడం జరిగింది. నేను ఈ అవార్డు నాకు ఇచ్చినందుకు మంత్రి గారికి మరొకసారి, మా రామకృష్ణ అన్నకి, నేను ఇద్దరం ఫిల్మ్ ఛాంబర్ ఆయన ప్రెసిడెంట్గా, నేను సెక్రటరీగా దాదాపు 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చినప్పుడు మేము చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. అవార్డుల కార్యక్రమం వెన్నెల గారు కొనసాగిస్తారు. ఈరోజు రమేష్ గారు 11వ సంవత్సరం దిగ్విజయంగా విజన్ పేరు మీద విజన్ స్టూడియోస్ సంబంధించిన సంస్థ నెలకొల్పి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఈరోజు అనేక సినీ రంగానికి సంబంధించిన కార్యక్రమాలకు వేదికగా మారినటువంటి సందర్భంగా వారికి హృదయపూర్వకంగా అభినందనలు. ఈ సందర్భంగా నాతో పాటు పాల్పంచుకుంటున్నటువంటి వెన్నెల గారికి, రామకృష్ణ గారికి, సినీ రంగంలో వివిధ రకాలుగా భాగస్వామ్యం అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు హైదరాబాద్ సినిమా రంగానికి కానీ, నటి నటులకు కానీ, అదేవిధంగా హైదరాబాద్ కేంద్రంగా అనేక శాటిలైట్ ఛానళ్లతోటి అనేక కళాకారులు, దాదాపు 1,00,000 పైన కళాకారులు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ప్రభుత్వం తరఫున మనందరికీ ప్రోత్సహించే ఆలోచన చేస్తాం. ఎందుకంటే మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు గతాల సందర్భంగా బాలీవుడ్, టాలీవుడ్తో పాటుగా సినిమా రంగానికి సంబంధించి ప్రతి కళా పోషణకు, కళా ప్రోత్సాహానికి హైదరాబాద్ కేంద్రం కావాలని చెప్పినటువంటి పరిస్థితులలో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వంగా హైదరాబాద్ విద్యార్థి మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన కళాకారుల ఆకర్షణకు అనుగుణంగా హైదరాబాద్ కేంద్రీకృతం చేసుకొని కళారంగాలను ప్రోత్సహించే కార్యక్రమంలో తప్పకుండా మీ అందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని ముందుకు పోవాలని మనం మనవి చేస్తూ మరొకసారి రమేష్ కు నా హృదయపూర్వక అభినందనలు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ నమస్కారం. Title sponsored by Vision Studios, powered by Vision Cinematic Academy. Co-sponsored by Sukhi Baba Properties, Vikramaditya, Visista Golden Jewelers and Indo-Nepal Rudraksha. Associate sponsored by Agastya Educational Academy, Setabdi Township Private Limited, Zwit Elevate, Sai Harini Beauty Clinic and Institute and Eagle Speed Overseas Logistics. Entertainment partner, Studio One, Studio Yuva. Satellite partner, BRK News. Digital media partner, iDream Media. Photography partner, J Photography. Web media partner, Telugu Media, VK, Film Focus, Vijay Chitra and CSM9. Icon of Excellence Awards 2025. Welcome back.
చెప్పడానికి చాలా అందంగా చక్కగా అర్థమైతే చేస్తున్నారు అంటున్నారు. అండ్ రాహుల్ గురించి ఒక 2 మాటలు చెప్పాలని నేను అనుకుంటున్నానండి. మన జీవితంలో మనం ఏదైనా సాధించలేకపోయినా, మనం ఏదైనా పట్టించుకోలేకపోయినా, మనకు ఒక చిన్న జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా చాలా డిప్రెషన్కి వెళ్తాం. కానీ మన రోజు ఒక చిన్న లోపంలో దొరికిన లోపం ఉన్నా కూడా వాస్తవంగా సొల్యూషన్ తను స్టార్ట్ చేసుకొని జనరల్గా నేనేంటి చేద్దామని ఉంటాను. మరి అందరూ కూడా అమ్మ మీరు చేయగలంటే ఎంత ఎంకరేజ్ చేస్తూ మరి ఈ రోజుల్లో అన్ని మందికి స్ఫూర్తి ఉండడం చాలా సంతోషకరం. ఈ వాస్తవంగా సొల్యూషన్స్ ని మీరు తను తీసుకొని రమేష్ గారు చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా రాముడు ప్రాముఖ్యతను గుర్తించాలని కోరుకుంటున్నాను. అది చిన్న వేగేస్తుంది. సినిమా అంటే అద్భుతం, సినిమా అంటే మహాప్రపంచం, సినిమా అంటే వర్తించేటువంటి విషయం. ఈరోజు డ్రగ్స్ ని అనేకమైన వాటికి నాటిగా ఉండడం అనేది కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఇటువంటి అవార్డ్స్ మూలంగా ఉన్నారు. దీనిలో ఛాలెంజింగ్ గా తీసుకొని సినీ ఇండస్ట్రీలో అటువంటి జరగకుండా అరికట్టాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి I just don't want to waste the time. Maybe in future I may get more awards or I don't know. I am not I don't know anything. But today is the most memorable day for me because
అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్ గా గద్దర్ అవార్డ్స్ లాస్ట్ వీక్ తెలుగు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇవ్వడం జరిగింది. అది గద్దర్ అవార్డ్స్ ఇవ్వగానే చాలా మంది మాకు కూడా గద్దర్ అన్న అవార్డు కావాలని అడగడం జరిగింది. సో అట్లాగే ఇక్కడైతే చాలా స్టూడెంట్స్ కానీ చాలా మంది నాకు కాల్ చేసి నేను కూడా అనౌన్స్ చేస్తున్నాం గద్దర్ అవార్డ్స్ ఇది తప్పక రావాలని. గద్దర్ అన్న ఒక్కరు వారు కాదు, గద్దర్ అన్న అందరు వారు. సో ఖచ్చితంగా ఈ అవార్డ్స్ ప్రకటిస్తే వస్తానని చెప్పి ఈరోజు నేను ఇక్కడ రావడం జరిగింది. సో ఐ థ్యాంక్ రమేష్ గారు అండ్ మన రామకృష్ణ గారు కానీ ఇక్కడ ఆహ్వానం చేసినందుకు. చాలా గట్టిగా నమ్మేది ఏంటంటే కళా కళ కోసం కాదు, కళ ప్రజల కోసం, కళా సమాజం కోసం, కళా ప్రకృతి కోసం చాలా గట్టిగా నమ్మాలి. గద్దర్ గారు అవార్డు ఎందుకు ఇచ్చారు? గద్దర్ గారి పేరు ఎందుకు పెట్టాలంటే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి సాంస్కృతిక ఉద్యమాన్ని భారతదేశంలో మొదలు పెట్టిన మహాకవి మహాభాగ్య గారు గద్దర్ గారు. ఆయన ఒక్క పాటతో తెలంగాణ మన్గజ ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తేసి తెలంగాణ సాధించేవారు తన పాట ఇక్కడ ఆగలేదు. అందుకే గద్దర్ ఈజ్ అవర్ ఫౌండర్ ఆఫ్ ద తెలంగాణ అని గద్దర్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అట్లానే చాలా మందికి తెలియదు గద్దర్ గారు అనే పేరుతో ప్రపంచానికి పరిచయమైన వేదిక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ పోలే గద్దర్ అన్న ప్రపంచానికి పరిచయం అయ్యారు. మరొకసారి ఆయన మరణాంతరం మరొకసారి గద్దర్ అవార్డ్స్ తో తెలుగు యావత్ భారతదేశంలో చరిత్ర సృష్టించారు. గద్దర్ గారు వేలాదిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పాటలు ఇవ్వడం జరిగింది. దాంట్లో నుంచి ఒక 4 పాటలు 5 పాటలు కొలాయి రూపంలో మీరు తెలియజేస్తాను. ఎందుకంటే ఇందాక అన్నట్టు కళాకారులు మరణించవచ్చు, కానీ వారు ప్రపంచానికి ఇచ్చిన కళ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కళాకారులు, రచయితలు మానవ సమాజం కోసం ఎవరైతే పాటుపడతారో వారు ఎప్పుడు చరిత్రలో నిలబడిపోతారు. సో గద్దర్ గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇచ్చిన పాటల్లో కొన్ని నేను ముందు పెడతాను. మంది అవార్డు కూడా పురస్కరించారు. మంది 2 మంది అవార్డ్స్ కూడా ప్రజలకే అంకితం చేశారు. సో చరిత్రలో ఎప్పటికీ ముగిసిపోదు. కళ ఎప్పటికే బతుకుంటుంది, ప్రజల కోసం బతుకుంటుంది, సమాజం కోసం బతుకుంటుందని నేను గట్టిగా నమ్ముతూ ఇక్కడికి ఈరోజు అవార్డ్స్ తీసుకున్న అవార్డు గ్రహీతలకు అందరికీ
ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది అన్నట్టు ఇప్పుడు రమేష్ గారిని చూసినాక నాకు అర్థమైంది ఏంటంటే రమేష్ గారికి ఎంతో మందికి సేవ చేసే ఆలోచన వచ్చింది. అంటే ఆయన సమస్యను గుర్తుపట్టారు కాబట్టి పరిష్కారం కోసం ట్రై చేసి ఇంతమందికి ఆదరణ అయ్యాడు. అది నేను కోరుకుంటున్నాను. Title sponsored by Vision Studios, powered by Vision Cinematic Academy. Co-sponsored by Sukhi Baba Properties, Vikramaditya, Visista Golden Jewelers and Indo Nepal Rudraksha. Associate sponsored by Agastya Educational Academy, Shatabdi Township Private Limited, Zwit Elevate, Sai Harini Beauty Clinic and Institute and Eagle Speed Overseas Logistics. Entertainment partner, Studio One, Studio Yuva. Satellite partner, BRK News. Digital media partner, iDream Media. Photography partner, J Photography. Web media partner, Telugu Media, VK, Film Focus, Vijay Chitra and CSM9. Icon of Excellence Awards 2025. Welcome back.